హలో గైస్, ఈరోజు మనం 287 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చాలా సింపుల్ క్వశ్చన్ గైస్. ఇది ఇక్కడ మనకి ఇంటీజర్ అరే ఇస్తారు, నమ్స్ కంటైనింగ్ n+1 ఇంటీజర్స్. n+1 ఇంటీజర్స్ ఉంటాయి ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 to n ఇంక్లూజివ్. ఆ n+1 ఇంటీజర్స్లో ఓన్లీ ఎగ్జాక్ట్గా 1 రిపీటెడ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఏదో మనం ఫైండ్ చేసి అవుట్పుట్ ఇవ్వాలి. కానీ ఈ ప్రాసెస్లో మనం ఆ యారేని మాడిఫై చేయకూడదు. అండ్ ఇంకోటి, ఎక్స్ట్రా స్పేస్ అసలు మనం కొత్తగా ఏ స్పేస్ వాడకూడదు. జస్ట్ మనకు వెళ్ళి కాన్స్టెంట్స్, ఇంటీజర్స్, ప్రిమిటివ్ వాల్యూస్ మాత్రం డిక్లేర్ చేయాలి. ఎక్స్ట్రాగా యారెస్ కానీ లైక్ లిస్ట్ నోడ్ అలాంటి ఏమీ డిక్లేర్ చేయకుండా కాన్స్టెంట్ స్పేస్ వాడుతూ యారేని మోడిఫై చేయకుండా ఆ రిపీటెడ్ నెంబర్ ఏదో మనం ఫైండ్ చేయాలి. సింపుల్, మనకి ఇన్పుట్ 1 తీసుకుంటే 1 3 4 2 2 ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. సో 2 ఈజ్ ఆన్సర్. అండ్ సెకండ్ ఇన్పుట్ 3 2 టైమ్స్ వచ్చింది. ఎగ్జాక్ట్గా 1 నెంబర్ రిపీట్ అయి ఉంటుంది. అది ఎన్నిసార్లు రిపీట్ అయి ఉంటుందో చెప్పలేం, కానీ ఎగ్జాక్ట్ కానీ ఒక్క నెంబరే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది. ఇది మోర్ దెన్ 2 టైమ్స్. సో థర్డ్ ఇన్పుట్ తీసుకుంటే 3 అనేది 5 టైమ్స్ రిపీట్ అయింది. కానీ ఒక నెంబరే, ఎగ్జాక్ట్గా ఒక నెంబరే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది. ఆ నెంబర్ ఏదో మనం ఫైండ్ చేయాలి వితౌట్ మోడిఫైయింగ్ యారే. సో మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ మీకు చాలా ఇది వెరీ ఈజీ అప్రోచ్. మనకు ఇప్పుడు నమ్స్ ఉంది కదా, ఇప్పుడు 1 తీసుకుందాం. 1 ఆ రిమైనింగ్ యారేలో రిపీట్ అయ్యిందా లేదా చూస్తాం. ఇన్ కేస్ రిపీట్ అయింది అనుకోండి, అదే ఆన్సర్. ఇన్ కేస్ రిపీట్ అవ్వకపోతే నెక్స్ట్ ఎలిమెంట్ చూస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్ 3 ఆ రిమైనింగ్ యారేలో ఉందా లేదా చూస్తాం. ఉంది, సో 3 ఇచ్చిన ఆన్సర్. లేదు, నెక్స్ట్ ఎలిమెంట్. సో దీనికి ఇప్పుడు ఏంటి, 1 చూస్తాం. 1 ఆ రిమైనింగ్ యారేలో ఉందా లేదా చూస్తాం. ప్రతి ఎలిమెంట్తో ఐటరేట్ అవుతూ ఆ రిమైనింగ్ ఎలిమెంట్స్లో ఉందా లేదా చూస్తాం. లేదు. నెక్స్ట్ 3 రిమైనింగ్ ఎలిమెంట్స్లో అంటే 4 2 2లో 3 ఉందా లేదా చూస్తాం. లేదు. నెక్స్ట్ 4 అనేది 2 2లో ఉందా లేదా చూస్తాం. లేదు. నెక్స్ట్ 2 అనేది లాస్ట్ 2లో ఉంది. సో 2 రిటర్న్ చేసేస్తాం. దీనికి సుడో కోడ్ అంటారా. ఫర్ ఐ ఎక్కడి నుంచి 0 to n వరకు, i = 0 to n వరకు చేస్తాను. ఇప్పుడు నమ్ అనేలో నమ్స్ ఆఫ్ ఐ అని పెడతాను. ఆ వాల్యూ స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు ఫర్ j అనేది ఈక్వల్ టు i+1. నెక్స్ట్ ఆ 1 తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్లో చెక్ చేసుకుంటాం. సో i+1 నుంచి n వరకు ఐటరేట్ అవుతూ ఎప్పుడైతే నా నమ్ వాల్యూ తీసుకున్నాం కదా, ఆ నమ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ జేతో ఈక్వల్ అయింది కాబట్టి రిటర్న్ చేసేది. రిటర్న్ నమ్. దట్స్ ఇట్. సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు కాకపోతే దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి n² అవుతుంది. ఇది వర్స్ట్ కేస్. ఈ ఆల్గరిథం దీనికి వర్స్ట్ కేస్. దీనికి ఆప్టిమల్ అప్రోచ్ ఉంది. కాకపోతే అది చెప్పాలంటే మీకు లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి. మీకు వన్స్ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే మీకు ఆప్టిమల్ అప్రోచ్ చాలా ఈజీగా అర్థమవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ మన వ్యూవర్స్కి లింక్డ్ లిస్ట్ గురించి అంతగా తెలీదు. లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్స్ గురించి కొన్ని సమ్స్ తీసుకుని ఆ సమ్స్ సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ అలా కొన్ని ఒక
4 to 5 లింక్ లిస్ట్ సొల్యూషన్ చెప్పిన తర్వాత సేమ్ ఇదే క్వశ్చన్ని ఆప్టిమల్ అప్రోచ్ యూజింగ్ లింక్ లిస్ట్ అంటే లింక్ లిస్ట్ కాన్సెప్ట్స్ వాడుతూ దీనికి ఆప్టిమల్గా ఎలా కోడ్ రాయాలో చెప్తాను. ఆ ఆప్టిమల్ కోడ్కి బిగ్ O ఆఫ్ n ఉంటుంది టైం కాంప్లెక్సిటీ, దీనికి బిగ్ O ఆఫ్ n². ఆబ్వియస్గా రెండింటికి బిగ్ O ఆఫ్ 1 ఉంటుంది స్పేస్ కాంప్లెక్సిటీ అనేది, ఎందుకంటే క్వశ్చన్లో మనకు చెప్పాడు ఎక్స్ట్రా స్పేస్ వాడొద్దని. సో రెండింటికి స్పేస్ కాంప్లెక్సిటీ 1 ఉంటుంది. బట్ టైం అనేది దీనికి ఇది వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ దీనికి n², కానీ దానికి మాత్రం బిగ్ O ఆఫ్ n ఉంటుంది. అది దానికి కొంచెం అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మీకు లింక్ లిస్ట్ కాన్సెప్ట్స్ ఐడియా ఉంటే అర్థమవుతుంది ఈజీగా. సో నేను లింక్ లిస్ట్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ని ఆప్టిమల్గా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. మీకు ఎలాంటి నీట్ కోడ్ క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ చదువుతాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇన్ కేస్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా ఈ నీట్ కోడ్ అనేది ఈ క్వశ్చన్ ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది.